ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేసి ఉంటారు చెప్పండి? ఎవరైనా నమ్ముతారా? విమానం గాలిలోకి ఎగిరిన తరువాత దాని ఫ్యూయల్ స్విచ్లు ఆపేశారంటే. కానీ ఇదే నిజమంటోంది ఇటలీలోని కొరియర్ డెల్లా సెరా అనే పత్రిక. 2025 జూన్ 12వ తేదీన మన భారతదేశంలోని అహ్మదాబాద్లో కుప్పగూలిన విమానం సంఘటన ప్రమాదం కాదని, అది ఖచ్చితంగా కుట్ర అని ఈ పత్రిక చెబుతోంది. ఆ పని చేసింది ఎవరు అంటే ఇద్దరు పైలట్లలో ఒకరైన సుమిత్ సబర్వాల్ అని చెప్పుకొచ్చింది. గతంలో అమెరికా దర్యాప్తు సంస్థలు చేసిన వాదనల్ని బలపరుస్తూ ఈ ఇటలీ పత్రిక మళ్ళీ అవే కథనాలు రాసింది. దీంతో అహ్మదాబాద్ విమాన ప్రమాద అంశం ఇప్పుడు మళ్ళీ వివాదాస్పదంగా మారుతోంది. అసలు ఏం జరుగుతోందో ఒకసారి చూద్దాం. దేశ విమానయాన చరిత్రలో అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. వందలాది మంది కుటుంబాల్లో చీకటి నింపిన ఆ విషాదం వెనుక అసలు కారణం ఏంటి? అది సాంకేతిక లోపమా లేక మరేదైనా కారణమా? గడిచిన ఏడాది కాలంగా సాగుతున్న ఉత్కంఠకు ఇప్పుడు తెరపడే సమయం వచ్చింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు సంస్థల తుది నివేదిక సిద్ధమైంది. ఇందులో ఉన్న అంశాలపై బయటకు వస్తున్న లీకులు ప్రజల్ని షాక్లకు గురిచేస్తోంది. 2025 జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఆ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆ ప్రమాదం కేవలం ఒక యాక్సిడెంట్ కాదు, అది ఒక ఉద్దేశపూర్వక చర్య అని దర్యాప్తులో తేలిందట. ఇటలీకి చెందిన ఒక ప్రముఖ పత్రిక కొరియర్ డెల్లా సెరా వెల్లడించిన వివరాల ప్రకారం విమానం గాలిలో ఉండగానే పైలట్లలో ఒకరు ఇంజన్లను ఆపేశారని చెబుతోంది ఈ పత్రిక. విమానంలోని బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించిన అమెరికా నిపుణులు అలాగే భారతీయ దర్యాప్తు సంస్థలు ఒక షాకింగ్ నిజాన్ని కనుగొన్నాయి. విమానం టేకాఫ్ అయిన 32 సెకండ్లకే దాని ఇంధనాన్ని సరఫరా చేసే స్విచ్లను ఆఫ్ చేసినట్లు గుర్తించారు. సాధారణంగా విమానం గాలిలో ఉండగా ఇలా స్విచ్లు ఆపేయటం అసంభవం. ఇది పొరపాటున జరిగే అవకాశం కూడా లేదని, ఎవరో కావాలని ఆ స్విచ్లను మార్చారని ఈ నివేదిక చెప్తోంది. మరి ఆ పని చేసింది ఎవరు? ఈ ప్రమాదంలో ప్రధాన అనుమానితుడిగా విమానం కమాండర్ సుమిత్ సబర్వాల్ పేరు వినిపిస్తోంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఉన్న ఆడియోను శుభ్రం చేసి విన్నప్పుడు ఒక ఆసక్తికరమైన సంభాషణ బయటపడింది. ఎందుకు ఇంజన్లను ఆపేశావు అని ఒక పైలట్ అడగ్గా నేను కాదు అని మరొకరు సమాధానం ఇచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముందుగా ఎడమవైపు ఇంజన్, తర్వాత కుడివైపు ఇంజన్ వరుసగా ఆగిపోయాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చివరి క్షణాల్లో కోపైలట్ క్లైవ్ కుందర్ విమానాన్ని పైకి లేపడానికి తన శాయశక్తులా ప్రయత్నించారు. కానీ కమాండర్ సుమిత్ వైపు ఉన్న కంట్రోల్ స్టిక్ మాత్రం కదలకుండా అలాగే ఉండిపోయింది. దీన్ని బట్టి క్లైవ్ కుందర్ విమానాన్ని రక్షించడానికి ప్రయత్నించగా కమాండర్ మాత్రం దానికి సహకరించలేదని స్పష్టమవుతోంది. పైగా కమాండర్ సుమిత్ అప్పట్లో మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్తో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ నివేదికపై పైలట్ల సంఘాలు అలాగే సుమిత్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పైలట్ను బలిపశువును చేసి విమాన తయారీ సంస్థ బోయింగ్ను మరియు ఎయిర్ ఇండియాను కాపాడడానికే ఇలాంటి నివేదికలు సృష్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కానీ అమెరికా దర్యాప్తు సంస్థ NTSB నిర్వహించిన పరీక్షల్లో మాత్రం ఏ సాంకేతిక లోపం వల్ల కూడా 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోయే అవకాశం లేదని తేలుతోంది. ఏదేమైనా ఈ తుది నివేదిక అధికారికంగా బయటకొస్తే విమానయాన రంగంలో పెను సంచలనం ఖాయం. పైలట్ల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు పరీక్షించాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు మళ్లీ మొదలయ్యాయి. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన 260 మంది మృతులకు న్యాయం జరగాలంటే ఈ నిజం బయటపడాల్సిందే. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.